వరలక్ష్మి వ్రత కథ. పూర్వం సౌనకాది మహర్షులను ఉద్దేశించి సూత మహర్షి ఇలా చెప్పారు. మునులారా, స్త్రీలకు సౌభాగ్యాన్ని ప్రసాదించే ఒక వ్రతాన్ని పరమశివుడు పార్వతికి చెప్పారు. లోకోపకారం కోరి ఆ వ్రతాన్ని గురించి మీకు తెలియజేస్తాను, శ్రద్ధగా వినండి. పరమేశ్వరుడు భస్మసింహాసనంపై కూర్చుని ఉండగా నారదుడు, ఇంద్రాది దిక్పాలకులు కీర్తిస్తున్నారు. ఆ సమయంలో పార్వతీదేవి, నాదా, స్త్రీలు సౌఖ్యంగా ఉండేందుకు, సంతానాభివృద్ధి పొందేందుకు తగిన వ్రతాన్ని చెప్పండి అని అడిగింది. తదుపరి శివుడు ఇలా అన్నాడు. దేవి, నీవు కోరిన విధంగా స్త్రీలకు శుభాలు కలిగించే వ్రతం ఉంది. అది వరలక్ష్మి వ్రతం. శ్రావణ మాసం 2వ శుక్రవారం నాడు చేయాలి. పూర్వకాలంలో మగధ దేశంలో కుండినం అనే నగరంలో చారుమతి అనే బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె భక్తి పరురాలు, వినయవంతురాలు, సేవాభావం గల సతి. ఒక రాత్రి చారుమతికి వరలక్ష్మీదేవి కలలో దర్శనమిచ్చింది. శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నన్ను పూజించి నీ కోరికలు నెరవేరుతాయని చెప్పి అంతర్ధానమైంది. చారుమతి మేలుకుని కలను భర్తకు, అత్తమామలకు చెప్పింది. వారు సంతోషంతో వ్రతం చేయవచ్చు అన్నారు. ఆమె ఊరంతా ఈ విషయం తెలిసి అందరూ వ్రతం కోసం ఎదురు చూశారు. శ్రావణ శుక్రవారం పట్టు వస్త్రాలు ధరించి స్త్రీలు చారుమతి ఇంటికి చేరారు. చారుమతి బియ్యం పోసిన మండపంలో పంచపలవాలతో కలశాన్ని ఏర్పాటు చేసింది. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే అంటూ అమ్మవారిని ఆహ్వానించి పూజ చేసింది. షోడశోపచారాలతో నైవేద్యాలు సమర్పించింది. 9 పోగులతో తొడుక్కుని ప్రదక్షిణాలు చేసింది. 1వ ప్రదక్షిణ కాళ్ళలో అలంకరణలు, 2వ ప్రదక్షిణకి చేతులకు కంకణాలు, 3వ ప్రదక్షిణకి అందరూ ఆభరణాలతో మెరిశారు. పట్టణమంతా ఐశ్వర్యంతో నిండిపోయింది. చారుమతిని చూసి అందరూ ఆశీర్వదించారు. ఆమె వ్రతం వల్ల మనకు కూడా ఐశ్వర్యం లభించింది అని చెప్పారు. అందరూ ఈ వ్రతాన్ని ఏటా చేసి ముక్తిని పొందారు. ఈ వ్రతాన్ని చేసిన వారు, కథ విన్నవారు, వ్రతాన్ని చూసిన వారు కూడా సకల శుభాలు, సిరి సంపదలు, ఆయు, ఆరోగ్యము, మోక్షం పొందుతారు. వ్రతం ముగింపు. అక్షతులు శిరస్సుపై వేసుకోవాలి. ముత్తైదువులకు తాంబూలాలు ఇవ్వాలి. తీర్థప్రసాదాలు పంచాలి. నైవేద్యం తినాలి. భక్తితో ఉపవాసం ఉండాలి. భక్తితో పూజించండి. వరాలు అందించే తల్లి వరలక్ష్మీదేవి మీ ఇంటిని ఆశీర్వదించుగాక. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః.